హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఈరోజు మనం చేయబోయే క్రాఫ్ట్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే కార్డ్బోర్డ్ బాక్స్. ఏదైనా సరే థిన్ కార్డ్బోర్డ్ ఉంటే మనకు సరిపోతుంది. ఇక్కడ జనరల్గా మనం ఆర్డర్స్ చేసినప్పుడు ఆన్లైన్లో మనకి పార్సిల్ వస్తుంది కదా, సో అలాంటి పార్సిల్ బాక్స్ ఒకటి నేను తీసుకున్నాను. అంటే థిన్ కార్డ్బోర్డ్ మనకి కావాలన్నమాట, జస్ట్ 1 లేయర్ ఉండాలంతే. సో ఇక్కడ నేను ఆర్డర్ బాక్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్మాల్ సైజ్ స్క్వేర్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్ ఏం లేదు, జనరల్గా 4x4 లేదంటే 5x5 తీసేసుకొని మనం కట్ చేసేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ అయితే వచ్చి ఉండాలి. సో ఈ కార్డ్బోర్డ్ బాక్స్ మొత్తాన్ని కూడా నేను ఇలా స్మాల్ సైజ్ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. అరౌండ్ నాకు ఒక 20 to 26 తీసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న పీసెస్ అన్నిటిని పక్కన పెట్టండి. ఆ తర్వాత మనం సింపుల్గా పేపర్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దట్ వైట్ పేపర్ అయితే మనకి పెయింటింగ్కి ఈజీగా ఉంటుంది. సో వైట్ పేపర్స్తో ఇలా పేపర్ రోల్స్ అని ప్రిపేర్ చేసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను లెంగ్త్ చెప్తాను. నియర్లీ మనకు ఒక ఫింగర్ సైజ్ ఉంటే సరిపోతుంది, లేదా ఇంకా చిన్నగా తీసుకోవాలనుకుంటే కూడా మీరు చిన్నగా కట్ చేసుకోవచ్చు. పేపర్ రోల్ కట్ చేసిన వెంటనే దాని అడ్జస్ట్లో మనం గ్లూ అప్లై చేసేసి ఆ రోల్ ఇంకా మనకి ఓపెన్ అవ్వకుండా చేసేసేయాలి. సో ఇలా అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ పేపర్ రోల్స్కి కూడా ఆల్టర్నేట్ ఐడియా నా దగ్గర ఉంది. పేపర్ రోల్స్ కనుక మీకు అవైలబుల్గా లేకపోయినా, మీరు ప్రిపేర్ చేసుకునే టైం మీకు లేకపోతే కనుక, సో మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఓల్డ్ ఇయర్ బడ్స్, దానికి మనం కాటన్ రిమూవ్ చేసేసుకొని, ఆల్రెడీ మనకి దీనికి పెయింట్ కూడా ఏం వేయవసరం లేదు, అలా ఇయర్ బడ్ హోల్డర్ ఏదైతే ఉంటుందో వాటితో రీప్లేస్ చేయొచ్చు. లేదంటే థర్డ్ ఐడియా వచ్చేసి మనకి ఓల్డ్ పెన్స్ ఉంటాయి కదా, సో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ రీఫిల్స్ ఉంటాయి, లేదా రీఫిల్ హోల్డర్స్ ఉంటాయి. కంప్లీట్ అయిపోయిన రీఫిల్స్ అయినా పర్లేదు, రీఫిల్ హోల్డర్ అయినా పర్లేదు, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో వాటితో కూడా మనం ఈ క్రాఫ్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఐడియాస్ మీకు కనిపిస్తున్నాయి కదా, 3 ఐడియాస్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన ఛానల్లో షేర్ చేస్తున్న వీడియో ఇది. లో బడ్జెట్లో వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ ఈ దివాళీకి సింపుల్గా లాస్ట్ మినిట్లో మనం ప్రిపేర్ చేసుకునే దివాళీ డెకరేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాస్ ఐ థింక్. సో ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి ఎక్స్ట్రా బర్డన్ ఏం అవ్వదు, ఎక్స్పెన్సెస్ కూడా ఏం అవ్వవు అనమాట. ఇందాక నేను తీసుకున్న కార్డ్బోర్డ్ పీసెస్కి పెయింట్ వేశాను. సో ఎలా వేసాను అంటే చాలా సింపుల్ టెక్నిక్. నేను జస్ట్ అందులోకి ఒక స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసేసి ఈజీగా 2 sides కూడా నేను పెయింట్ వేసాను. ఇఫ్ సపోజ్ మీ దగ్గర అలాంటి స్ట్రింగ్ లేకుండా ఉంటే డైరెక్ట్గా చేత్తో పట్టుకుని అడ్జస్ట్లో మనం 2 sides కూడా పెయింటింగ్ అనేది వేసేయచ్చు. చాలా సింపుల్ అనమాట. సో ఈ విధంగా నేను కార్డ్బోర్డ్ పీసెస్ అన్నిటినీ కూడా నేను ఇలా పెయింట్ చేసేసాను. చాలా సింపుల్, స్పీడ్గా మనం చేసేయచ్చు. అండ్ కార్డ్బోర్డ్ మీద మనకి యాక్రిలిక్ పెయింటింగ్ వేసినప్పుడు చాలా స్పీడ్గా ఒకటి పెయింట్ చేసే లోపల ఇంకొకటి ఆరిపోతూ ఉంటుంది. సో నో ప్రాబ్లం ఫర్ దట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఇయర్ బడ్ తీసుకొని నీట్గా దాని మీద సింపుల్, చాలా 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 సింపుల్ ప్యాటర్న్ మధ్యలో ఇలా డాట్స్ పెట్టేసేయండి. ఇక్కడ నేను మొత్తం స్కై బ్లూ వచ్చేసి 9 తీసుకున్నాను, అలాగే పింక్ కూడా 9 పీసెస్ తీసుకున్నాను, అంటే టోటల్గా 18 తీసుకున్నాను. ఇప్పుడు మనం కంప్లీట్ చేయబోయే క్రాఫ్ట్ వచ్చేసి ఒక డోర్ హ్యాంగర్ అనమాట. అంటే మా డోర్కి ఆ సైజ్ ఉంటే హ్యాంగర్స్ చాలా బాగుంటాయని చెప్పి నేను అన్ని తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా లెంగ్త్ కావాలన్నా మనం పెంచుకోవచ్చు పీసెస్, లేదనుకుంటే తగ్గించుకోవచ్చు. సో సెంటర్లో ఉన్న డాట్ని బేస్ చేసుకొని నేను టోటల్గా 8 డాట్స్ ఫ్లవర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఎడ్జెస్లో ఒక 4 డాట్స్ని అయితే పెడుతున్నాను. సో అలా 4 డాట్స్ పెట్టడంతో కంప్లీట్ అయిపోతుంది నా ప్యాటర్న్ డిజైనింగ్ మొత్తం కూడా. సో చాలా సింపుల్ అనమాట, ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి ఆన్లైన్ స్టోర్స్లో, బయట షాపింగ్ మాల్స్లో దొరుకుతూ ఉంటాయి డోర్ హ్యాంగర్స్ అయితే, కానీ మనం కొన్న వాటికంటే ఓల్డ్ ఐటమ్స్ని, వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకునే వాటికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందని నా ఒపీనియన్. అంటే జనరల్గా నేను అలాంటివి ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఈ దివాళీకి మా డోర్ ఎంట్రన్స్లో ఈ క్రాఫ్ట్ అనేది ఎక్కువగా మంచి డెకరేషన్ అయ్యుండి, అలాగే గ్రేట్ లుక్ని ఎన్హాన్స్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం దీని అవుట్లుక్ ఎలా వస్తుందో. ఇందాక నేను పేపర్ రోల్స్ అని చెప్పాను కదా, సో స్కై బ్లూ అండ్ పింక్కి కాంబినేషన్ కలర్ ఐ థింక్ ఎల్లో అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ రోల్స్ అన్నిటికీ కూడా ఎల్లో పెయింట్ వేస్తాను. సో ఆల్రెడీ నేను ఒక సెట్ ఎక్కించి పెట్టేశాను ఊల్కి. సో ఎలా ఎక్కించాను అనేది నేను ఒక బిగ్ నీడిల్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పేపర్ రోల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్గా కలర్స్ ఉన్న కార్డ్బోర్డ్ పీసెస్ని నేను మధ్యలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మన కార్డ్బోర్డ్ పీసెస్లో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ దాంట్లో మనకి సింగిల్ లేయర్ తీసుకున్నాం కాబట్టి హోల్స్ ఉంటాయి. లేదు మనం రాంబస్ షేప్లో కట్ చేసుకున్నప్పుడు ఈజీగా మనం నీడిల్తో హోల్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. అందుకని నేను ఏం చెప్పానంటే సింగిల్ లేయర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. చెప్పినట్టుగానే ఈ క్రాఫ్ట్ ఏంటంటే లాస్ట్ మినిట్ దివాళీ ఐడియా నాకు సడన్గా తట్టింది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం హుటాహుటిన నేను ఈ వీడియోని అయితే
ప్రిపేర్ చేసి షేర్ చేశాను. సో ఇదంతా ప్రిపేర్ చేయడానికి నాకు జస్ట్ 45 మినిట్స్ టైం తీసుకుంది అంతే. అంటే చాలా సింపుల్గా ఈవెన్ నైట్ మనం ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ కల్లా మంచిగా డోర్ పక్కన హ్యాంగ్ చేస్తే సూపర్గా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇక్కడ నేను ఊల్ని యూజ్ చేసి కంప్లీట్గా ఆల్టర్నేటివ్ కార్డ్బోర్డ్ పీసెస్ని అయితే నేను పేపర్ రోల్స్ని యూజ్ చేసి ఈ విధంగా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసేసాను. సో దీని కంప్లీట్ లుక్ రావాలంటే కింద మనకి హ్యాంగర్స్ కూడా కావాలి. సో అవి కూడా వేస్ట్ ఐటమ్స్ని యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఆల్ అవుట్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, అంటే గుడ్ నైట్ బాటిల్ రీఫిల్ క్యాప్స్ ఉంటాయి కదా, సో ఆ క్యాప్స్ని తీసుకున్నాను, 4 తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే బెల్ షేప్లో ఉంటాయి కాబట్టి మనకి ఇవి హ్యాంగ్ చేసినా సరే లుక్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని అప్పర్ పార్ట్లో మనం హోల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ ఒక పిన్ని యూస్ చేసి దాన్ని హీట్ చేసి హోల్ చేస్తున్నాను 4 క్యాప్స్కి కూడా. ఇలా హోల్ చేస్తే ఏమవుతుందంటే మనం జస్ట్ సింపుల్గా దానిలోకి ఊల్ అనేది ఎక్కించేసుకోవచ్చు. అండ్ లాంగ్ లాస్టింగ్గా అవి అటు ఇటు ఊగినా సరే అంటే ఊడి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. గమ్ కంటే బాగుంటుంది ఈ ఐడియా నాకు తెలిసి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఊల్ని ఇన్సర్ట్ చేసుకొని మనం ఆ క్యాప్స్లోకి కూడా ఊల్ని ఇన్సర్ట్ చేసేసి మనం ఒక నాట్ వేసేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది. అయితే నాట్ కొంచెం పెద్దగా వేయాలి, అప్పుడే మనకి అటు ఇటు ఊగినా సరే ఏం కాదు. మనం పెట్టిన హోల్ కంటే నాట్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. ఆ తర్వాత మన హ్యాంగర్స్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ దివాళీకి నేను షేర్ చేస్తున్న చాలా సింపుల్, అలాగే చీప్ అండ్ బెస్ట్ ఐడియా. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఎవరైనా చూసినా సరే వెంటనే ఎక్కడ కొన్నారు అని అడుగుతారు. సో అలా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పాలనుకుంటే మీకు కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మన వీడియోకి ఒక లైక్, షేర్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో హ్యాంగర్ ప్రిపేర్ చేసేటప్పుడే మనం ఎడ్జ్లో కొంచెం ఎక్స్ట్రా ఊల్ అయితే ఉంచుకోవాలి. సో ఆ ఊల్తో మనం హ్యాంగ్ చేయడానికి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాగా నాట్స్ అన్ని వేసేసాక మనకు కొంచెం ఊల్ మిగులుతుంది. ఆ ఊల్ని పేపర్ రోల్లోకి మనం ఇలా డిప్ చేసేస్తే చూడడానికి బాగుంటుంది, పైకి ఏం కనిపించదు. సో ఇప్పుడంతా ప్రిపేర్ అయిపోయింది. దీని హెల్ప్తో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ ఇక్కడ సన్ఫ్లవర్ డోర్ ఎంట్రన్స్ మేక్ ఓవర్ చేశాను. అయితే అది ఎలా చేశాను అనేది ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్, అది కూడా వేస్ట్ ఐటమ్స్తోనే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనం ప్రిపేర్ చేసిన హ్యాంగర్ అయితే ఈ విధంగా ఉంది. చాలా క్యూట్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు, ఎవరైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈజీ పెయింటింగ్, ఈజీ టెక్నిక్స్తో నేను ఇది చేసేసాను. సో చాలా నచ్చింది నాకు. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నేనైతే ఇక్కడ స్కై బ్లూ అండ్ పింక్ తీసుకున్నాను కదా కలర్ కాంబినేషన్. మీకు అవైలబుల్గా ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు. లేదనుకుంటే మీ వాల్కి, మీ డోర్కి సెట్ అయ్యే కలర్స్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. దీని లెంగ్త్ కూడా మనం పెంచుకోవచ్చు. సో దానికోసం మనకి ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ పీసెస్ అలాగే పేపర్ రోల్స్ అవుతాయి. అండ్ లాస్ట్లో కింద మనం బెల్ లాగా పెట్టాలనుకున్నాం కదా, అక్కడ ఆల్ అవుట్ బాటిల్స్ షేప్ దానికి బాగా సెట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. మన ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ సూపర్ డూపర్ క్రాఫ్ట్ ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, wait for my next video. Bye bye.